రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,04,945 కోట్ల బడ్జెట్టు అంకెల గారడిగా ఉంది తప్ప పేద ప్రజలకి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మాత్రం ఈ బడ్జెట్ ఉపయోగపడే పరిస్థితి లేదు. ప్రధానంగా 6 గ్యారంటీలు ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నది కానీ, అట్లాగే వృద్ధులు, వితంతులు, వికలాంగులకి పెంచుతామన్నటువంటి పెన్షన్ కోసం కానీ, నిరుద్యోగ భృతి అమలు కోసం కానీ, రైతులకు ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ అమలు కోసం కానీ, అదేవిధంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు ఈరోజు బోనస్ మద్దతు ధరని నిర్ణయించటం కోసం కానీ ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు లేకపోవటం శోచనీయం. అదేవిధంగా ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా ఈ నిజాం సాగర్ కెనాల్ అభివృద్ధి కోసం, నిజాం సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఈ బడ్జెట్లో ఏదైతే ఉపాధి హామీ అమలుతో పాటు ఇతర పారిశ్రామిక అభివృద్ధి కోసం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు అమలు కోసం బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు. అదేవిధంగా ఈరోజు జక్రాన్పల్లిలో ఏర్పాటు చేస్తామన్నటువంటి విమానాశ్రయ నిర్మాణానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించటం లేదు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయటం కోసం కానీ ఈ బడ్జెట్లో కనీసం 500 కోట్ల రూపాయలు కేటాయించలేదు. ఈ రకంగా ఈ బడ్జెట్ మాటలు బారెడు, చేతలు జానెడు అన్నట్టుగానే ఉన్నది తప్ప ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో లేదు అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బడ్జెట్లో సవరణలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.